మనం ఏదో ఒకటి చేసి మన రాధా గారిని, ఆయన ఆర్జీ హోమ్ నీడ్స్ ని కాపాడుకుందాం. మేడం, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? నాకు ఆ మినిస్టర్ పిఏ వాళ్ళ ఫ్రెండ్ బాగా తెలుసు. అతను ఎవరో తెలిస్తే ఏంటి ఉపయోగం? ఉపయోగం ఉంది సార్. మీరేంటి ఇటు వచ్చారు? మినిస్టర్ గారిని కలవాలి. ఒక నిమిషం ఇక్కడే ఉండండి. సార్, మీకోసం డైరెక్టర్ గారు వచ్చారు. రమ్మను. సరే సార్. సార్ పిలుస్తున్నారు, వెళ్ళండి. రామ్మా. నమస్తే సార్. ఏం డైరెక్టర్, మంచి కథతో వస్తానన్నావు, కథ దొరికిందా? సూపర్ కథ సార్. కథ ఈ అమ్మాయిదే, చాలా బాగుంది సార్. నువ్వు ఆ రాధ మనిషివి కదా, నువ్వు కథ చెప్పడం ఏంటి? నేను రాధా గారి దగ్గర జస్ట్ ఎంప్లాయీనే సార్. అయినా నువ్వు కథలు రాయటం ఏంటి? రైటర్ అవ్వడం నా అంబిషన్ సార్. బట్ మనీ కోసమే రాధా గారి దగ్గర వర్క్ చేస్తున్నాను. గుడ్ గుడ్. నీ స్టోరీ బాగుంటే నిన్ను నేను రైటర్ని చేస్తాను. ఈ స్టోరీ వింటే మీరు షాక్ అవుతారు సార్. విన్నప్పుడు షాక్ ఫీల్ అయితే పర్లేదమ్మా, స్టోరీ సినిమా తీసాక షాక్ కొడితేనే ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ మీరు స్టోరీ వినండి సార్. ఓకే, వచ్చి స్టోరీ చెప్పు. కూర్చోమ్మా. సార్, ఇదొక పొలిటికల్ స్టోరీ. టైటిల్ ఏమనుకుంటున్నావు? ఇంకా ఏమీ అనుకోలేదు సార్. కథ విన్నాక మీరే ఏదో ఒక టైటిల్ సజెస్ట్ చేయండి. అలాగే, కథ చెప్పు. అపార అనుభవం ఉన్న రాజకీయ నాయకుడి కథ సార్. అతను ఎలా పైకి ఎదిగాడు, పవర్ రాగానే అధికార మదంతో ఎలా దిగజారిపోయాడు అనేది కథ సారాంశం. రాజకీయాల్లో ఎదగాలనే ఒక వ్యక్తి వార్డ్ మెంబర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రజల మన్ననలతో, ప్రజాభిమానంతో నెమ్మదిగా ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళి గెలిచి ప్రభుత్వ క్యాబినెట్లో మంత్రి పదవిని పొందుతాడు. ప్రజలందరి దృష్టిలో అతడొక మంచివాడు, తన అభిమానులకు సాక్షాత్తు దేవుడు. ఇదంతా ప్రజలకి తెలిసింది మాత్రమే, కానీ అతనిలో మరొక కోణం ఉంది. అది కేవలం కొంతమందికే తెలుసు. తనకి డబ్బంటే ఇష్టం కాదు, పిచ్చి. ఆ పిచ్చి వలన తన పవర్ ఉపయోగించుకుని అవినీతి చేయడం మొదలుపెట్టాడు. ఆ అవినీతిని బయట పెట్టాలని చూసిన వాళ్ళ మీద అరాచకం చేయడం కూడా మొదలుపెట్టాడు. అతనికి అందమైన భార్యతో పాటు 2 పిల్లలు కూడా. అలాంటి వాడు తన వాళ్ళకి, తన కుటుంబానికి తెలియకుండా మరొక భార్యని అనఫిషియల్ గా మెయింటైన్ చేస్తున్నాడు. ఆ భార్య పేరు ఆలోచన. ఆలోచన? అదేం కదమ్మాయి? కొంచెం వెరైటీగా ఉంటుందని పెట్టాను సార్. ఆ ఆలోచనకి 6 years పిల్లోడు కూడా ఉన్నాడు. ఆగమ్మాయి, ఆగు ఆగు. ఒక్క నిమిషం సార్. ఆలోచనతో వారానికి 2 సార్లు కలుస్తూ మంచి అన్యోన్యంగానే ఉంటున్నాడు. కానీ పాపం బయటికి చెప్పుకోలేని సంబంధం వాళ్ళది. నిన్నేనమ్మా ఆపమని చెప్తున్నాను కదా.
అయిపోయింది సార్. ఆ మినిస్టర్ అనఫీషియల్ భార్య గురించి, అతను చేసిన అక్రమాలు, మోసాలు, అవినీతి గురించి తెలిస్తే అతనికి ప్రజలు ఓట్లు వేస్తారా? వాళ్ళ భార్య ఇంట్లోకి రాణిస్తుందా? అసలు వాళ్ళ అధిష్టానం అతనికి నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ ఇస్తుందా? ఇచ్చినా గెలుస్తాడా? ఆపు అమ్మా, ఆపు. సార్ కథ బాగుంది కదా సార్. ఈ కథొద్దు, వేరే కథ ఏదైనా చెప్పండి. ఏ సార్, ఈ కథ మీకు నచ్చలేదా? నా కథే నాకు చెప్పి నచ్చలేదా ఉంటుంది ఏంటి? ఆ మినిస్టర్ ఫ్రెండు, నా ఫ్రెండు పార్టీలో కూర్చున్నప్పుడల్లా ఎప్పుడు ఆ మినిస్టర్ సీక్రెట్సే చెప్తూ ఉంటాడంట. నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. సీక్రెట్సా? ఏంటవి? ఆ మినిస్టర్ది ఇల్లు జూబ్లీ హిల్స్లో ఉంటే బంజారా హిల్స్లో మరొక ఇల్లు ఉంది. అదే అతని చిన్న ఇల్లు. అంటే రెండో భార్య? అవును. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఆ రెండో భార్యకి 6 ఏళ్ల బాబు కూడా ఉన్నాడంట. ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? పక్కా కరెక్ట్ మేడం. ఆ మినిస్టరు వారంలో 2 రోజులు, అంటే గురువారం, శనివారం ఈ టైంకి అక్కడే ఉంటాడంట. ఇవాళ శనివారమే కదా? ఆ, ఆ ఇంటి అడ్రస్ ఎక్కడో తెలుసుకోవాలి. అదెంతసేపు మేడం, ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే పాతాళ భైరవిలో మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈ మినిస్టర్ గుట్టంతా బంజారా హిల్స్ లో ఉంది. శ్రీకాంత్, నువ్వు ఇక్కడే ఉండి రాధా గారిని జాగ్రత్తగా చూసుకో. పిఏ, నువ్వు రా, వెళ్దాం. పదండి. నచ్చిందా సార్? నచ్చలేదు. ఈ కథలో కమర్షియాలిటీ లేదు, కామెడీ లేదు. ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది సార్. కావాలంటే ఒక చిన్న డెమో చేసి పంపిస్తాను, అప్పుడు మీకే తెలుస్తుంది. ఏమొద్దు, ఇంకో కథ చేసుకుని వచ్చి చెప్పండి. డైరెక్టర్, రైటర్ అమ్మా, మంచి కామెడీ కథను తీసుకురండి, సరేనా? వెళ్ళండి. పదమ్మా. హలో, నేను సులోచని మాట్లాడుతున్నాను. ఈ వారం 2 రోజులే వచ్చారేంటి? అది పొలిటికల్గా కొంచెం మీటింగ్లో ఉన్నాను. నేను తర్వాత చేస్తాను. సరే, వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి. ఓకే. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ మా రాధా గారికి? ఆయన ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అయ్యారు. ప్రజెంట్ ఆయన అవుట్ ఆఫ్ డేంజర్. అమ్మా భగవంతుడా, దేవుడా, మా అల్లుడు గారిని కాపాడావయ్యా. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. మీ వల్లే మా రాధా గారు బ్రతికారు. ఆయన నా వల్ల కాదు, ఆయన భార్య వల్ల బ్రతికాడు. ఆమె తనని టైంకి తీసుకురాకపోతే ఏ డాక్టర్ వచ్చి వైద్యం చేసినా ఆయన్ని కాపాడలేకపోయేవారు. మేము లోపలికి వెళ్ళొచ్చా డాక్టర్? వెళ్ళొచ్చు, వెళ్ళండి. రా విష్ణు.
అన్నయ్య, మేమెంతా ఎంత కంగారు పడిపోయామో తెలుసా? రాధాబాబు, మిమ్మల్ని ఇలా చూస్తామని అనుకోలేదు. ఇప్పుడు ఎలా ఉంది రాధా గారు? పెద్ద ప్రమాదమే తప్పింది. చాలా అదృష్టవంతుడు రాధా. థ్యాంక్ యూ కృష్ణ. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి రాధా గారు? నువ్వు లేకపోతే నేనసలు బతికేవాణ్ణే కాదు. అలా అనద్దు రాధా గారు. తను నిన్నే కాదన్నయ్య, మీ ప్రేమని కూడా బతికించుకుంది. మీ స్వచ్ఛమైన ప్రేమకి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? కృష్ణ, మన ఎంప్లాయీస్ అందరికీ చెప్పేశావా? ఏమని చెప్పాలి రాధా గారు? ఆర్జీ హోమ్ నీడ్స్ రేపటి నుంచి ఉండదు. వాళ్ళని వేరే ఉద్యోగాలు చూసుకోమని చెప్పు. ఇప్పుడు దాని గురించి ఎందుకు రాధా గారు? ఏం చేస్తాం కృష్ణ, నేను సంపాదించిన డబ్బులు మొత్తం ఆ 5 బ్రాంచ్ల మీద ఇన్వెస్ట్ చేశాను. రేపు కూలిపోయేది ఆర్జీ హోమ్ నీడ్స్ కొత్త బిల్డింగ్సే కాదు, నా కలలు, నా ఆశలు, నా భవిష్యత్తు అన్నీ కూలిపోతాయి. ఇప్పుడు అవన్నీ ఆలోచించకన్నయ్యా. అవునల్లుడు గారు, మీరు త్వరగా కోలుకుంటే అలాంటి వ్యాపారాలు చాలా చెయ్యొచ్చు. లేదత్తయ్య, చాలా కష్టపడి ఆర్జీ హోమ్ నీడ్స్ని పెట్టాను. దాన్ని 0 లెవెల్ నుంచి టాప్ లెవెల్కి తీసుకురావడానికి చాలా కృషి చేశాను. ఈ పొజిషన్కి రావడానికి ఎంతో కష్టపడొచ్చాను. ఏంటో నా కళ్ళ ముందే నా సామ్రాజ్యం కూలిపోతుంటే నేనేం చేయలేని స్థితిలో చేతగాని వాడిలా ఉండిపోతున్నాను. రాధా గారు ప్లీజ్, ఇంకా మనకి రేపటి వరకు టైం ఉంది. ఆ లోపు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆర్జీ హోమ్ నీడ్స్ పతనాన్ని ఎవ్వరూ ఆపలేరు. ధైర్యంగా నిలబడదాం రాధా గారు. మనం ఎలాంటి మోసం చేయలేదు, ఎలాంటి తప్పు చేయలేదు. ఆ దేవుడు ధర్మం వైపు నిలబడి న్యాయాన్ని గెలిపిస్తాడు. నాకా నమ్మకం ఉంది. మీరు ధైర్యంగా ఉండండి రాధా గారు. నువ్వు చెప్పినట్టు దేవుడు న్యాయం చేసేది త్రేతాయుగంలోనో ద్వాపర యుగంలోనో, కానీ ఇది కలియుగం. అలాంటి అద్భుతాలు ఈ యుగంలో జరగవు. రేపటికల్లా రాధాగారి ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది కదా మేడం? ఖచ్చితంగా పోతుంది. నా మాట ఆ కృష్ణ వినుంటే రాధకి ఆ కొత్త బ్రాంచులు మిగిలేవేమో. వాళ్ళకి మీ విలువ తెలియాలి మేడం. సార్ ఆగండి. ఎవరిని ఆపుతున్నావో తెలుసా? ఎవరిని టచ్ చేస్తున్నావో తెలుసా? ఎవరు సార్ మీరు? నేనెవరో ఆఫ్టర్ ఆల్ నీలాంటి బ్రెయిన్లెస్ బాడీ గార్డులకి చెప్పను, మీ మినిస్టర్ గారికి చెప్తాను.
సార్ మా మినిస్టర్ గారు అపాయింట్మెంట్ లేకుండా ఎవరినైనా పంపిస్తే మమ్మల్ని కొడతారు. ఆహా, ఒక 5 minutes వెయిట్ చేయండి. ఎప్పుడు కోప్పడే మీ మినిస్టరు కంగారు పడుతూ టెన్షన్ పడతాడు. ఏమో, నేను మీట్ అయ్యాక హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి తప్పుకో. ఏయ్, ఎవడరా నువ్వు? అత్తారింటికి వచ్చినట్టు సరాసరి లోపలికి వచ్చేసావు. నేనెవరన్నది ఇంపార్టెంట్ కాదు, నేను ఏం తెచ్చానన్నది ఇంపార్టెంట్. ఏం తెచ్చావు? మా రైటర్ ఒక కథ చెప్పాడు కదా, దాని తాలూకు చిన్న డెమో షూట్ చేశాను. డెమోనా? ఏది? దీంట్లో ఉంది సార్. అక్కడ పెట్టేసేళ్ళు. లేదు సార్, మీరు ఇప్పుడే చూడాలి. డెమో అదిరిపోయేలా వచ్చిందంట. అలాగా? ఆ ల్యాప్టాప్ కనెక్ట్ చేయి. మీరు చెప్పిన స్టోరీయే సార్ ఈ వీడియో. డైలాగులు కంత్రి మంత్రి, కింద ట్యాగ్ లైన్ ఏమో సులోచనతో సరసాలు. చూడండి. డార్లింగ్, డార్లింగ్ సులోచన. సులోచన, డార్లింగ్. ఈ మధ్య నా దగ్గరికి రావటం చాలా తగ్గించేసావు. సులోచన, నేను ఎక్కడున్నా నా ఆలోచన అంతా నీ మీదే. అంత ఆలోచిస్తే వారానికి 2 సార్లైనా రావచ్చు కదా. తెలుసు కదా నా పనులు. నేను ఎవరి కోసం ఎంత కష్టపడుతుంది. డాడీ, మీకోసం. డాడీ, ఎలా ఉన్నారా? కిసి కిసి కిసి. మనోడు సూపర్ కదా, కాబోయే సీఎం. సార్ 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 సార్, ఏంటి సార్ పెన్ డ్రైవ్ తొక్కుతున్నారు? ఎంత ధైర్యంరా మీకు? నాకే వార్నింగ్లు ఇస్తారా? ఉండు, దానికి ఇప్పుడే ఫోన్ చేస్తా. హలో, ఎవరు? ఎవరేంటే? మినిస్టర్ని. మినిస్టరా? ఏ మినిస్టర్? సెంట్రల్ మినిస్టరా, స్టేట్ మినిస్టరా? స్టేట్ మినిస్టర్ని. హోమ్ మినిస్టరా, ఎడ్యుకేషన్ మినిస్టరా, ఐటీ మినిస్టరా? ఏ మినిస్టర్ మీరు? ఏ కృష్ణ, నేనెవరో నీకు తెలుసు. నా దగ్గరికి నువ్వు వచ్చావు ఎందుకు? ఎందుకు కావాలని డ్రామాలు ఆడుతున్నావు? కూల్ కూల్ సార్, కూల్. మీకు అసలే బీపీ ఉంది. ఎక్కువగా ఆలోచిస్తే బ్లడ్ ప్రెషర్ పెరిగి హార్ట్ అటాక్ రావచ్చు. నీ దగ్గర నా రహస్య జీవితానికి సంబంధించిన వీడియో ఉందని రెచ్చిపోతున్నావేమో. నువ్వు పంపిన పెన్ డ్రైవ్ని నా కాళ్ళ కిందేసి తొక్కి పడేశాను. ఇలానే నాతో పెట్టుకున్న ఎంతో మందిని తొక్కి పడేశాను. నువ్వు నాకు పెద్ద లెక్కే కాదు. ఇంత బుర్ర తక్కువగా ఎలా ఆలోచిస్తారు మంత్రి గారు? అసలు మిమ్మల్ని కాదు, మీలాంటి తెలివి తక్కువ వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళని అనాలి.
లేకపోతే మీ దగ్గరికి ఒరిజినల్ వీడియో ఎలా పంపిస్తాననుకున్నారు? నా దగ్గర కావలసినన్ని కాపీలున్నాయి. మార్కెట్లో రిలీజ్ చేయమంటావా? నాతోనే ఆటలాడుతున్నావా? మీకు ఓట్లు వేసిన ప్రజలతో మీరు ఆడుకోవట్లేదా? అనఫిషియల్ కొడుకుతో ఆడుకోవట్లేదా? నువ్వెక్కడున్నా నీ దగ్గరకు వస్తా. రండి సార్. ఏంటి సార్, అంతా ఓకేనా? వెళ్ళు.